You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తలని ముఖ్యాంశాలు. క్రిప్టో హ్యాక్ తర్వాత దక్షిణ కొరియా యొక్క అప్బిట్ రీఫండ్స్ 8.5 బిలియన్లకు గెలుచుకున్నాయి. సొలానా వేల్ 2 రోజుల్లో $23.86 మిలియన్ విలువైన 100K సోల్ ని సేకరించింది. 2025 ప్రారంభంలో సమగ్ర క్రిప్టో రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్ ను అందించడానికి యూకే ముందుకొచ్చింది. మాస్టర్ కార్డ్, జేపీ మోర్గన్ బ్లాక్ చైన్ చెల్లింపు పరిష్కారాలను అన్ఫీల్డ్ చేస్తున్నాయి. అధికారులు దాచిన క్రిప్టో స్టార్టప్ ను స్వాధీనం చేసుకోవడంతో సైబర్ క్రైమ్ మార్కెట్ ప్లేస్ బ్రేక్ అయినట్టుగా తెలుస్తుంది. విటాలిక్ బ్యూటెన్ 400 NFTలను కొనుగోలు చేయడంతో ట్రూ మార్కెట్స్ NFT విక్రయం ద్వారా $4 మిలియన్ కంటే ఎక్కువ సమీకరించింది. నియో ఎక్స్లో మొదటి మల్టీ సింక్ సేఫ్ అకౌంట్ను ప్రారంభించడానికి పాల్మెరాతో నియో పార్ట్నర్షిప్ వెబ్3 డేటా నిర్మాణం కోసం గ్రాఫ్ GRC20 ప్రమాణాన్ని పరిచయం చేసింది. FHE ఆధారిత L2 కొత్త టెస్ట్ నెట్ నైట్రోజన్ ని ఆవిష్కరించింది. సొలానా కిల్లర్ కి ఎదురు దెబ్బ తగిలిన తర్వాత 2 గంటల విరామం తర్వాత సూయి నెట్వర్క్ రెన్యూడ్. టిప్ రూటర్ ప్రతిపాదన కింద జిటో టోకెన్ హోల్డర్లు పడే కోసం నిర్ణయించారు. USDL ని ప్రారంభించింది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ కి ప్రకటించింది. దక్షిణ కొరియా యొక్క అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అయిన అప్బిట్ వాయిస్ ఫిషింగ్ విక్టిమ్స్ 380 మెంబర్స్ కి సుమారు 8.5 బిలియన్ ఓన్ $6.07 మిలియన్ పంపిణీ చేసింది. రియల్ టైమ్ ఫ్రాడ్ డిటెన్షన్ సిస్టమ్ FDS మరియు పోలీస్ సహకారంతో డునామో అప్బిట్ యొక్క ఆపరేటర్ మోసపూరిత ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేసి దొంగిలించిన నిధులను తిరిగి పొందారు. ప్రముఖ సొలానా వేల్ గత 2 రోజులుగా $23.86 మిలియన్ విలువైన 1 lakh సోల్ టోకెన్లు సేకరించిన తర్వాత క్రిప్టో కమ్యూనిటీలో సంచలనం సృష్టిస్తుంది. బినాన్స్ నుండి సేకరించిన టోకెన్లు సొలానా పర్యటన వ్యవస్థ యొక్క లాంగ్ టర్మ్ పొటెన్షియల్ వేల్ యొక్క విశ్వాసాన్ని సూచిస్తూ వెంటనే పందెం చేయబడ్డాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో యునైటెడ్ కింగ్డమ్లో క్రిప్టో ఆస్తుల కోసం డ్రాఫ్ట్ రెగ్యులేటర్ ఫ్రేమ్వర్క్ సిద్ధంగా ఉంటుంది. నవంబర్ 21న లండన్లో జరిగిన సిటీ అండ్ ఫైనాన్షియల్ గ్లోబల్ టోకెనైజేషన్ సమ్మిట్లో ట్రెజరీ అధికారి ఒకరు హామీ ఇచ్చారు. మాస్టర్ కార్డ్ మరియు జేపీ మార్గన్ కొత్త బిజినెస్ టు బిజినెస్ క్రాస్ బోర్డర్ పేమెంట్ సొల్యూషన్ కోసం పార్ట్నర్షిప్కి మాస్టర్ కార్డ్ యొక్క మల్టీ టోకెన్ నెట్వర్క్ MTN మరియు జేపీ మార్గన్ యొక్క కినిక్సిస్ డిజిటల్ చెల్లింపు యొక్క పరస్పర కస్టమర్లు ఇప్పుడు ఒకే అప్లికేషన్లో ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ API ఇంటిగ్రేషన్ ద్వారా ట్రాన్సాక్షన్స్ పరిష్కరించగలరు. US న్యాయశాఖ సైబర్ క్రైమ్ మార్కెట్ ప్లేస్ అయిన పీపుల్ టూల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది మరియు అక్రమ క్రిప్టోకరెన్సీ లావాదేవీల్లో దాని పాత్రను బయటపెట్టింది. ఇథీరియం సహ వ్యవస్థాపకుడు విటాలిక్ బ్యూటెన్ $1,07,000 విలువైన 400 NFTలను కొనుగోలు చేయడంతో ట్రూ మార్కెట్స్ NFT విక్రయం ద్వారా $4.03 మిలియన్ ని సమీకరించింది. NFTల ధర 0.08 ఇథీరియం. ఇది ఒక్కొక్కటి $250 కి సమానం. ఎక్సేఫ్ ద్వారా నియో ఎక్స్లో మల్టీ సిగ్నేచర్ స్మార్ట్ ఖాతాలను పరిచయం చేయడానికి నియో ప్లేమ్తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ ఏకీకరణ నియో ఎక్స్ యూజర్లకు మల్టీ సింక్ అకౌంట్ కార్యాచరణను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. బ్లాక్ చైన్ల కోసం గూగుల్ లాగా పనిచేసే గ్రాఫ్ డీసెంట్రలైజ్డ్ ఇండెక్సింగ్ సిస్టమ్ వెబ్3 కోసం డేటా స్టాండర్డ్ను ప్రవేశపెట్టింది. GRC20 అని కూడా దీన్ని పిలుస్తారు.